హలో హాయ్ నమస్తే అస్సలం వాలేకం. వెల్కమ్ టు మై స్టార్ మొబైల్ టెక్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మీకు నేను గూగుల్ అకౌంట్ గురించి, బ్యాకప్ గురించి, పాస్వర్డ్ చేంజ్ గురించి చెప్పాను. కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు, మా మొబైల్లో మీరు చూపించినట్టుగా చేస్తే రావట్లేదు అని. లైక్ లక్ష్మీపురం నుండి, తాడిచెల్ల నుండి, మందమరి నుండి చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు మా మొబైల్లో రావట్లేదు అని. దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఇప్పుడు నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా కొత్త అన్ని ఆండ్రాయిడ్ మొబైల్లలో అది వర్క్ అవుద్ది. ఇప్పుడు మీకు ఓల్డ్ ఆండ్రాయిడ్ మోడల్స్లో లైక్ 3-4 ఇయర్స్ ఓల్డ్ కానీ 2 ఇయర్స్ ఓల్డ్ కానీ ఇంకా అంతకంటే పైన మొబైల్స్కి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం ఎలా, ఇప్పుడు నేను చూపించే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అందులో దీని సొల్యూషన్ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ వీడియోలో మీకు నేను గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ మిస్ అయితే ఎలా, బ్యాకప్ మిస్ కాకుండా ఎలా చేసుకోవాలని చెప్పాను. అదేంటంటే లేటెస్ట్ మోడల్ అన్నిట్లో వర్క్ అవుతుంది. ఓల్డ్ మోడల్స్లో మాత్రం వేరే అదర్ ఆప్షన్ ఒకటి ఉంది. వేరే ఒక ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఓల్డ్ మోడల్ లైక్ వివో, రియల్మీ, ఒప్పో, రెడ్మీ ఓల్డ్ వర్షన్లలో ఎలా ఉంటుందో దీనిలో చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. ముందుగా ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. ఇప్పుడు మీరేం చేయాలి, డైరెక్ట్ క్లోజ్ చేసి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని మొబైల్స్లో లెఫ్ట్ టాప్లో కానీ రైట్ టాప్లో కానీ చూపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్లో చూపిస్తుంది చూడండి గూగుల్. ఇక్కడ నా అకౌంట్ వచ్చేసి మెయిల్ ఐడి ఏముందో అది చూపిస్తుంది. దీన్ని మీరు టచ్ చేయండి. ఇక్కడ మళ్ళీ మేనేజ్ అకౌంట్ అని చూపించింది, క్లియర్గా చూశారు కదా. ఇక్కడ మీరు రైట్ సైడ్ స్వైప్ చేయండి, రైట్ సైడ్ చేయండి, సెక్యూరిటీ అని వచ్చింది కదా. ఇక్కడ మీకు కిందికి స్క్రోల్ చేయండి. ఓకేనా. ఇక్కడ మీకు సెక్యూరిటీ కోడ్, పాస్ కీ, పాస్వర్డ్, గూగుల్ ప్రాంప్ట్ అని ఉంది కదా. పాస్వర్డ్లోకి రండి. ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఇది మీకు తెలియదు, ఎందుకంటే మీరు చాలా సంవత్సరాల ముందు క్రియేట్ చేశారు. పాస్వర్డ్ మీకు ఐడియా లేదు, అప్పుడు వాడిన మొబైల్ నెంబర్ కూడా మీ దగ్గర లేదు. అటువంటిప్పుడు ఇది చాలా యూజ్ అవుద్ది. ఇక్కడ మీరు ఏం చేయండి, ఈజీగా ఫర్గట్ అని చేయండి. ఇక్కడ ఏమొస్తుంది, ఈ మొబైల్ ఇప్పుడు మీరు వాడుతున్న మొబైల్ మీదేనా కాదా, దీనికి పాస్వర్డ్ ఏం పెట్టారు, స్క్రీన్ లాకా, ఫింగర్ ప్రింట్ లాకా, ప్యాటర్న్ లాకా, ఏది పెట్టారని అడుగుతుంది. ఎస్ ఒత్తండి. కంటిన్యూ చేస్తే ఇక్కడ మీకు స్క్రీన్ లాక్ అడుగుతుంది. నేను ఫింగర్ ప్రింట్ పెట్టాను చూడండి. ఫింగర్ ప్రింట్ తర్వాత ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు న్యూ పాస్వర్డ్ ఇలా మీకు ఈజీగా ఇప్పుడు మీరు వాడే మొబైల్ నెంబర్ పెట్టుకొని, ఇప్పుడు మీరు వాడే మొబైల్ నెంబర్ ఏదైతే మీకు గుర్తుంటుందో ఆ నెంబర్ మీరు ఫీడ్ చేసుకొని గుర్తుంచుకునేటట్టుగా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేయండి. లైక్ నెక్స్ట్ మళ్ళీ కన్ఫర్మ్ అని మళ్ళీ ఇక్కడ చేయండి. నెక్స్ట్ చేంజ్ పాస్వర్డ్, ఇక్కడ ఓకే చేస్తే డన్ అయిపోద్ది మీకు. ఇంకోటి ఇందులో మీరు కావాలి అంటే మొబైల్ నెంబర్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు పాత మొబైల్ నెంబర్ ఉంది, లైక్ ఈ నెంబర్ ఉంది. ఇప్పుడు ఈ నెంబర్ నా దగ్గర లేదనుకుందాం. నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నేను వాడాను, ఇప్పుడు నా దగ్గర లేదు ఇది. అటువంటిప్పుడు ఏం చేయాలి, యూజ్ అనదర్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మీరు వాడుకునే నెంబరు ఇక్కడ యాడ్ చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 25 ఏది మీ దగ్గర ఏది ఉంటే అది చేసి నెక్స్ట్ వద్దండి, అప్డేట్ అయిపోద్ది. నెక్స్ట్ అని వస్తే ఇక్కడ అప్డేట్ అయిపోద్ది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.